ఐదుగురికి పెట్టారు. అట్లా కాకుండా ఒక్క పవన్ కళ్యాణ్కి ఇస్తూ అదొక గౌరవం ఇవ్వడం కానీ, అట్లాగే ఆయనకు ఒక బ్లాక్ లో సపరేట్ కేటాయింపులు కావచ్చు, ఆయనకు ఒక గెస్ట్ హౌస్ క్యాంప్ ఆఫీస్కి ఇచ్చేయడం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఒక సిస్టమేటిక్ గా తీసుకెళ్లారు. తనతో సమానమైనటువంటి గౌరవం ఇచ్చేటట్టుగా ప్రతి చోట కూడా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఇద్దరు ఫోటోలు ఉండాలని చూడటం కానీ ఆ విధమైనటువంటిది చాలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు. అంటే కూటమికి తగిన ప్రాధాన్యత మిత్రపక్షానికి. బాబు గారు అధికారంలోకి రాగానే సీఎం అవగానే ఆయన మార్కు కనిపించాలనుకుంటున్నారా, లేదంటే గత ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి తేడా చూపించాలనుకుంటున్నారా? కొన్ని పథకాల పేర్లు మార్చడం కానీ ఇమీడియట్ గా ఆయన వచ్చిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే ఈ సాధారణంగా టీవీల్లో, పేపర్లలో, సోషల్ మీడియాలో రాసుకోవడానికి, మాట్లాడుకోవడానికి, తిట్టుకోవడానికి బాగుంటాయి కానీ ఎవరు వచ్చిన వాళ్ళ పేర్లు మార్చుకుంటారు. పేర్లు మార్చడం, రంగులు మార్చడం అనేటటువంటిది అయితే మరీ అడ్డగోలుగా వెళ్ళింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంతకుముందు తెలుగుదేశం కూడా రంగులు వేసుకుంది. కానీ వీళ్ళు ఏంటంటే ఎక్కువ కట్టారు. ఏది సచివాలయాలు కావచ్చు, లేకపోతే కనుక మెడికల్ సెంటర్స్ కావచ్చు, కాబట్టి ఎక్కువ కట్టారు కాబట్టి ఎక్కువ కనబడదు వీళ్ళది. అప్పుడు ఎన్ని కట్టలేదు కదా, ఇప్పుడు ఎన్ని 10,000 12,000 ఉన్నాయి కదా ఆర్బీకేలు ఇట్లా, కాబట్టి ఇదంతా ఎక్కువ కనిపించింది జనానికి. అదే వాళ్ళ టైంలో అన్ని లేవు కాబట్టి, అట్లాంటివి లేవు కాబట్టి గ్రౌండ్ లెవెల్లో ఇవి కనిపించాలి. ప్రాక్టికల్ గా అయితే రంగులు అప్పుడు పసుపు రంగు వేసుకునే ఉన్నాయి, ఏది మంచినీళ్ళకి కేంద్రాలు కానీ ఇట్లాంటి. ఇప్పుడైతే అసలు ఏ ప్రభుత్వ జీవో లేకుండా కూడా రంగులు వేసుకుంటున్నారు కదా.